హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నానండి. ఎలా ఉన్నారనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ నేనైతే అల్లంని కట్ చేసుకుంటూ ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందండి. సో నేను ఇక్కడ మిక్సీకి వేద్దామనేసి ఇక్కడ అల్లాన్ని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తూ ఉన్నాను. మనం అల్లం అలాగే మిక్సీకి వేస్తే పేస్ట్ తొందరగా అవ్వదండి. సో అందుకని నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కొన్ని మిక్సీలు సరిగ్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా కాదు అసలు. అందుకని తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నానండి. చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే చేసుకున్నప్పుడల్లా ఒక హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఎక్కువగా చేస్తే అంత ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించదు. ఎప్పటికప్పుడు అయినా మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఎక్కువగా ఏం మాకు ఎక్కువ పట్టదనమాట. అందుకని సో ఇది పావు కేజీ అల్లం, పావు కేజీ ఎల్లిపాయలు తీసుకుంటాను ఎప్పుడు. సో అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కూడా నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను టిప్ అనేది. సో చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ అయితే అల్లం అయితే నేను కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. తర్వాత దీన్ని మిక్సీకి పట్టేయాలి. సో ఇక్కడ నేను మీకు శనగలు చూపిస్తున్నానండి బాక్స్లో. ఇవి ఎప్పటి శనగలు అంటే నేను వరలక్ష్మి వ్రతం అప్పటి వీడియో అండి. ఇది చాలా లేట్గా అసలు పోస్ట్ చేస్తున్నాను. ఇది మనం వాయనాలకు వెళ్తాం కదా, సో అక్కడ నాకు శనగలు పెట్టారండి. చూస్తున్నారు కదా, అక్కడ చిన్న చిన్న అన్నం కూడా కనిపిస్తుంది, పులిహోర అనమాట. సో నేను అలాగే ఒక డబ్బాలో వేసి పెట్టాను. సో మంచిగా స్ప్రౌట్స్ వచ్చాయి. వరలక్ష్మి వ్రతం రోజు ఫ్రైడే అయింది కదా ఆ రోజు. సో సాటర్డేకి ఎలా మొలకలు వచ్చాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇది స్ప్రౌట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అని నేను డబ్బాలో వేసి పెట్టాను. వీళ్ళు ఎంత బాగా వచ్చినాయి. మనం స్ప్రౌట్స్ చేసి ఇంత బాగా మొలకలు రావు అసలు. అనుకోకుండా నేను ఒక డబ్బాలో వేసి పెడితే ఎంత చక్కగా వచ్చాయి చూడండి. ఇలాగే తినొచ్చు, లేదంటే మనం తాలింపు వేసేసుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే తాలింపు చేసుకొని తిన్నానండి, చాలా బాగుండే. ఇంకా హెల్త్ కూడా మంచిది కదా ఇలా స్ప్రౌట్స్ తీసుకోవడం. సో వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను అలాగే డబ్బాలో ఎత్తి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చాలా బాగా వచ్చాయండి. సో ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేద్దామని ఇక్కడ వెల్లుల్లి కూడా మొత్తం పొట్టు తీసేసి పెట్టుకున్నాను. ఈ వీడియో అప్పటి వీడియో అనమాట. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంట్లో అస్సలు ఎవరికి బాగాలేదండి, ఫీవర్స్ ఉన్నాయి. అసలు ఇంకా టైం కుదరట్లేదు నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి. మా మమ్మీ వచ్చింది, మమ్మీకి ఫీవర్, అలాగే అత్తమ్మ కూడా ఫీవర్, అలాగే మా బాబు కూడా ఫీవర్. ముగ్గురికి ఫీవర్ వచ్చింది. అసలు ఈ వైరల్ ఫీవర్స్ ఈ పెద్దవాళ్ళు ఉన్న చిన్నపిల్లలు ఉన్న చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అసలు ఫీవర్స్ అయితే చాలా వస్తున్నాయి. ఇంకా కొందరు అయితే హాస్పిటల్స్లోనే అడ్మిట్ అవుతున్నారు. చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషను. సో ఇక్కడ నా ఫేస్ కొంచెం మీరు ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే నేను హెడ్ బాత్ చేద్దామని ఆయిల్ పెట్టేసుకున్నాను, అందుకే అలా కనిపిస్తుంది. అది మాత్రం పట్టించుకోవద్దు ఎవరు. సో ఇక్కడ నేనైతే మిక్సీకి పడదామనేసి మిక్సీ గిన్నెలో వేసేసాను. సో ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాను, ఫేస్ అందుకే అలా ఉంది. హెయిర్ మొత్తం పైకి కట్టేసుకున్నాను. మా వాడు జుట్టు మొత్తం లాగేశాడు, అందుకే అట్లా కిందికి జారినట్టుగా అనిపిస్తుంది. సో ఇంకా మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు డైరెక్ట్గా అట్లా పట్టేయకుండా మనం చిన్న చిన్న పల్స్ ఇచ్చుకుంటూ పట్టాలండి. అప్పుడే కిందికి మీదకు అది ఇట్లా అయ్యి మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. అల్లం వెల్లుల్లి రెండు కలిసిపోతాయి. అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేయాలండి. మనం ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఉప్పు పసుపు కంపల్సరీగా వేయాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు ఉన్నా కానీ స్మెల్ రాకుండా ఉంటుంది. ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది మారదనమాట, బాగుంటుంది మనం స్టోర్ చేసుకుంటే. సో ఇలాగ మిక్సీకి పెట్టేసుకొని ఇంకా మనం ఫ్రిడ్జ్లో, ఇప్పుడైతే అందరూ ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటున్నారు కదా, సో నేను కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి. సో ఇక్కడైతే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా. సో
మెత్తగా అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న వెల్లుల్లి ముక్కలున్నా బాగుంటుంది. ఎందుకంటే మనం కర్రీస్ చేసేటప్పుడు అవి అక్కడక్కడ ఉంటాయి కదా, తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో కొంచెం పచ్చగానే ఉంటే బాగుంటుంది, మరీ ఎక్కువ కాదు, కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నగా కనిపిస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనం రోట్లో దంచుకున్న ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు అంత ఓపిక ఎవరికి చెప్పండి, అందరూ మిక్సీలో వేసుకున్న బర్రమని దింపడమే అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఒక సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. మనం ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేయడం కంటే ఇలా సీసాలు ఉంటాయి కదా, గ్లాస్ సీసాలు, వాటిలో స్టోర్ చేసుకుంటే కూడా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది చాలా. అసలు ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో మనకు ఎన్ని రోజులు ఉన్నా కానీ అదే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. సో తర్వాత నేను ఇక్కడ ఇందులోకి ఎత్తిపెట్టేటప్పుడు ఒక లెమన్ కూడా పిండేసానండి, అది క్లిప్ మిస్ అయింది. ఒక లెమన్ మొత్తం పిండేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపేసి ఇలా నేను సీసాలోకి ఎత్తేసి పెట్టుకున్నాను. నాకు ఇది ఒక 20 డేస్ వస్తుంది, 25 డేస్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసినప్పుడు నాన్ వెజ్ కర్రీ చేయాలి, చాలా బాగుంటుంది అసలు. ఆ టేస్టే వేరు అసలు. నాన్ వెజ్ కర్రీస్కి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, కర్రీస్ చాలా టేస్టీగా అవుతాయి అన్నమాట. సో ఇంకా సీసాలోకి ఎత్తి పెట్టేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేస్తాను. తర్వాత ఇక కొన్ని సామాన్లు అయితే మిగిలిపోయాయి, మిక్సీకి వేసిన గిన్నె ఉంది కదా, అవన్నీ ఇంకా నేను కడిగేసేయాలన్నమాట. ఇది మా వాడి బాటిల్ అనమాట, ఇందులోనే వాటర్ తాగుతాడు వాడి ఫేవరెట్. ఆ బాటిల్ మొత్తం ఖాళీ చేస్తాడు, మామూలుగా ఇస్తే అసలు తాగాడు, ఆ బాటిల్ అయితే మొత్తం తాగేస్తాడు అనమాట, అలా చేస్తుంటాడు. సో తర్వాత ఇక్కడైతే మా వారు మట్టి తీసుకొచ్చారండి, పైన మొక్కలు వేయించుదామని అయితే మట్టి తీసుకొచ్చారు. ఒక 3 సంచులు అలా తీసుకొచ్చారండి. అసలు మట్టి ఇక్కడ మాకు సిటీలో ఇక్కడ అవైలబుల్ లేదు కదా, కొనాలి. లేదంటే ఇక్కడ మా వారు వర్క్ సైడ్ కనిపించిందంట. సో ఇలా సంచులలో ఫిల్ చేసుకొని తీసుకొచ్చారు. సో విలేజ్లలో అయితే ఎంత మట్టి దొరుకుతుంది, ఇక్కడైతే పైసలు పెట్టి కొనాలి. సో ఈ మట్టిని ఒకరోజు మా వారు ఫ్రీగా ఉన్నప్పుడు డబ్బాలలో వేసి విత్తనాలన్నా లేదంటే పూల మొక్కలు, వెజిటేబుల్స్ అలా పెడదామనే ప్లాన్ చేస్తున్నాము. సో ఇదండి వీడియో, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా మీ అందరూ ఒక లైక్ ఇచ్చుకోండి. చూస్తున్నారు వీడియోస్ కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఇదే అండి ఇవాల్టి వీడియో. బాయ్.